ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలరీలో నక్షి మేళా డిసెంబర్ 13 నుంచి 21 వరకు అన్ని స్టోర్స్ లో. ఆంధ్రప్రదేశ్కు కేంద్రం తీపి కబురు చెప్పింది. ఉపాధి హామీ కూలీలకు వేతనాలు విడుదల చేసినట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. కేంద్రం ఉపాధి హామీ కార్యక్రమంలో శ్రామికులకు వేతనాల చెల్లింపుల కోసం రాష్ట్రానికి 988 కోట్ల రూపాయలు విడుదల చేశారన్నారు. ఇప్పటి వరకు 2025-26 సంవత్సరంలో ఉపాధి కార్యక్రమానికి 7,669 కోట్లు కేంద్రం అందించినట్లు తెలిపారు. ఇందులో శ్రామికుల వేతనాలకు 5,660 కోట్లు, మెటీరియల్ పనులు, పరిపాలన ఖర్చులకు మరో 2,009 కోట్లు విడుదల చేసినట్లు పెమ్మసాని తెలిపారు. ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో సెకండరీ హెల్త్ ఆసుపత్రుల అభివృద్ధికి అవసరమైన వైద్య పరికరాల కొనుగోలుకు నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 10.67 కోట్లు మంజూరు చేయగా RIDF పథకం కింద ఈ నిధులు ఖర్చు చేసేందుకు పరిపాలన ఆమోదం తెలిపారు. ఆప్కో ద్వారా చేనేత సహకార సంఘాలకు 30% బకాయిల కింద 3.9 కోట్లు, ఉద్యోగులకు 2 నెలల బకాయి వేతనాల కింద 1.7 కోట్లు విడుదల చేయండి అని మంత్రి సవిత అధికారులను ఆదేశించారు. ఏపీ ప్రభుత్వం కృష్ణా నదిపై ఉన్న వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకాన్ని మరమ్మతులు చేసి పునరుద్ధరించడానికి 15 కోట్లు మంజూరు చేసింది. జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పాలనామోద ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండల పరిధిలోని కృష్ణా నదిపై ఈ ఎత్తిపోతల పథకం ఉంది. ఈ మరమ్మతులు, పునరుద్ధరణ పనులను రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి కార్పొరేషన్ MD పర్యవేక్షిస్తారు. పనులకు సంబంధించిన ఆకృతులు, డ్రాయింగ్లకు సంబంధిత అధికారి నుంచి అనుమతి తీసుకోవాలని సూచించారు. జలవనరుల శాఖ నిర్దేశించిన అన్ని నిబంధనలను పాటిస్తూ పనులు జాగ్రత్తగా చేయాలని, చేసిన పని మళ్లీ చేయకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఈ నిధుల పథకం సామర్థ్యాన్ని పెంచడానికి, రైతులకు నీటి సరఫరాను మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఏర్పాటు చేయనున్న బ్యావరేజెస్ ప్రాజెక్టుకు ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రోత్సాహకాలను ప్రకటించింది. ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ నిబంధనల ప్రకారం ఈ ప్రాజెక్టుకు 601.87 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు లభించనున్నాయి. ఇది ప్రాజెక్టు యొక్క స్థిర మూలధన పెట్టుబడిలో 10% సమానం. ఈ మొత్తాన్ని ప్రభుత్వం 5 ఏళ్ల కాలంలో చెల్లించనుంది. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రంలో ఆహార శుద్ధి రంగం మరింత అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. ఈ ప్రోత్సాహకాలు పెట్టుబడిదారులకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడంలో ప్రభుత్వ నిబద్ధతను తెలియజేస్తున్నాయి. 1662 కోట్ల భారీ పెట్టుబడితో రానున్న ఈ ప్రాజెక్టు స్థానికంగా ఉపాధి అవకాశాలను కూడా పెంచుతుందని ఆశిస్తున్నారు.